హాయ్ ఫ్రెండ్స్, నేనైతే విజయవాడలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఈ ఎండాకాలంలో గుడికి ప్రయాణం మొదలుపెట్టాను. అబ్బా చూడండి, ఈ ఎండ అయితే మామూలుగా లేదు, దంచేస్తుంది. కానీ లొకేషన్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఆ వ్యూ చూడండి. రామలింగేశ్వర నగర్ కొండ మీద నుంచి ఆ వ్యూ చూస్తుంటే అక్కడి నుంచి కదలబుద్ధి కావట్లేదు. కానీ దేవుడి దర్శనం చేసుకోవాలి కాబట్టి ఒక్కసారి అలా చూసి మన ఆడియన్స్ కోసం చూపించి అలా లోపలికి వెళ్ళాను. అప్పటికే తడిసి మోపిడైపోయింది, ఇంకా దర్శనం కూడా కాలేదు. నాకైతే దేవుడు కనిపిస్తున్నాడు. అదిగోండి మన రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఇది. అంటే ఇదంతా యనమల కుదురు ఏరియా అనమాట. యనమల కుదురు దాటి మొత్తం అంతా వ్యూ కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చెమటలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. చూడండి రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని కనిపిస్తుంది. ఇక లోపలికి వెళ్ళటం, కాళ్ళు అయితే నేను కడుక్కున్నాను. అక్కడి నుంచి ఇంకా కాళ్ళు కడుక్కొని బయలుదేరాను. ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఫ్రెండ్స్ వెళ్ళగానే ఎంట్రీలో. అలాగే నాగేంద్ర స్వామి పుట్టు కూడా కనిపిస్తుంది. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఎంత అద్భుతంగా ఉందో, మనసు ప్రశాంతంగా ఉంది. అలాగే పక్కన నాగేంద్ర స్వామి పుట్ట ఉంది ఫ్రెండ్స్. శివయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నాగేంద్ర స్వామి దగ్గరికి వచ్చి ఒక నమస్కారం చేసి స్వామిని దర్శించుకుని వెళ్తారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రదేశానికి రావడంతోనే మనసు అయితే నిర్మలంగా మారిపోయింది ఫ్రెండ్స్. కాకపోతే చెమటలు మాత్రం విపరీతంగా పడుతున్నాయి. స్వామి కరుణించు స్వామి. ఇక లోపలికి, శివాలయం లోపలికి వెళ్ళబోతుండగా పక్కనైతే కనిపిస్తుంది రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పి. మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. కొబ్బరికాయ తీసుకుని ఇక కొబ్బరికాయ కొట్టేశాం. అక్కడ చూడండి ఎండ ఎలా ఉందంటే మామూలుగా లేదు ఫ్రెండ్స్. కానీ ఇంతకు ముందు ఆ ఆలయం అయితే చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. రీసెంట్ డేస్లో ఈ ఆలయాన్ని చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారు. చాలా బాగుంది. అందరూ కూడా దర్శనం చేసుకుని ఇలాగ ప్రదక్షిణలు చేస్తున్నారు. నాకైతే చెమటలు ఆగటం లేదు. లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చాను. చూడండి చెమటలు గారిపోతున్నాయి. ఇదిగో చూశారు కదా, 1970లో ఎలా ఉంది, 1986లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకి చూపించారు. ఇక బొట్టు పెట్టుకొని మళ్ళీ చెమట తుడుచుకొని ఇక నేను నంది వాహనం దగ్గరికి వెళదామని చెప్పి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికి నేను వెళ్ళాను. ఈలోపు అక్కడ మళ్ళీ ఒకసారి వ్యూ చూశాను. చాలా అయితే చాలా బాగుంది. నందీశ్వర స్వామి కనిపిస్తున్నాడు కదా, చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి నందీశ్వరుడు ఎప్పుడు శివుడికి ఎదురుగుండా ఉంటాడు. ఇక్కడ కూడా చాలా పెద్ద నంది అనమాట. నేనైతే నందీశ్వరుని తాకాను, దండం పెట్టుకున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం ఎండాకాలంలో రావటం, మార్నింగ్ పూట అందులో కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా ఈ ప్రదేశాన్ని చూసినప్పుడైతే చాలా నిర్మలంగా అనిపించింది. శివుణ్ణి చూద్దాం అనుకున్నాను కానీ అక్కడ నాకు అందట్లేదు, అంత పెద్ద నంది. ఇంకా అందుకే నందీశ్వరుడిని తాకి నేను అలా వచ్చేసాను. చూడండి అసలు ఆ మబ్బులు కానీ, ఇది మనకి కనిపించేదంతా యనమల కుదురు ప్రాంతం. అటువైపు కృష్ణానది కనిపిస్తుంది చూడండి. అయితే వాటర్ లేవు. కృష్ణానదికి ఒడ్డున ఉంటుంది రామలింగేశ్వర స్వామి దేవాలయం. కొండపైన ఉంటుంది. ఎప్పుడు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎక్కువగా శివరాత్రి తిరణాలకి యనమల కుదురు శివాలయం అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ ప్రబల ఊరేగింపు అయితే చాలా చాలా బాగుంటుంది. నార్మల్ డేస్లో కూడా భక్తులు ఈ శివాలయాన్ని దర్శించుకుంటారు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది, శివయ్య ఆశీస్సులు ఉంటాయని చెప్పి. అదిగోండి గుడి లోపలైతే మన వీడియో తీయలేదు, సో అందుకే బయట నుంచి నేను వీడియో తీసుకోవడం జరిగింది. చూడండి చెమటలు ఎలా కారిపోయినాయి, చూశారు కదా ఎండ ఎలా ఉందో. అందులో హైదరాబాద్ నుంచి వచ్చేప్పటికి నాకైతే అదో చూడండి, ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. ఇక దర్శనం అయిపోయింది. నాకైతే అది నటరాజ స్వామి కనిపించేసాడు. నాకు ఆల్రెడీ ఆకలేసేస్తుంది. వెంటనే బయట ప్రసాదం పెడుతున్నారు. నేనైతే గబగబా వెళ్ళి ముందు ప్లేట్లో ప్రసాదం తీసుకున్నాను. పులిహోర
ప్రసాదం తినగానే శక్తి అయితే వచ్చేసింది. మీరైతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.